పేద గిరిజనులకు కేటాయించిన స్థలాల్లో ఇల్లు నిర్మించుకోకపోవడంతోనే వర్షం వచ్చిన ప్రతిసారి వారు ఇబ్బందులు పడుతున్నారని తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు కొత్తపల్లి రమేష్ కుమార్ చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం పంచాయతీ పరిధిలోని సబ్స్టేషన్ ఎదురు కాలనీలో గిరిజనులకు భోజనం పంపిణీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన గిరిజనులకు రమేష్ కుమార్ సౌజన్యంతో వారి ఇళ్ల వద్దకే వెళ్లి భోజనాలు అందజేశారు. ఈ సందర్భంగా సాగునీటి సంఘం అధ్యక్షులు ఆలూరు విష్ణువర్ధన్ రావు మాట్లాడుతూ గిరిజనులకు ఏ ఇబ్బందులొచ్చినా ఆదుకునేందుకు టీడీపీ నాయకులుగా తాము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చొరవతో జెమినీ ఆయిల్స్ కంపెనీ సహకారంతో త్వరలోనే గిరిజనులకు ఇల్లు నిర్మిస్తామని రమేష్ కుమార్ చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బొబ్బేపల్లి అంకయ్య నాయుడు, దాసిరి శ్రీనివాసులు, దయాకర్ రెడ్డి, బద్రి, శివశంకర్, వీఆర్ఓ నారాయణ, పంచాయతీ కార్యదర్శి లెనిన్ తదితరులు పాల్గొన్నారు. రైట్ తీసుకోవచ్చు. వాయుగుండం ప్రభావంతో వర్షాలు పడుతూ వచ్చాయి. మరీ రాత్రి 10 గంటల నుంచి తెల్లవారి లోపల విపరీతమైన వర్షం పడి ఆ వర్షానికి చుట్టుపక్కల ఫ్లడ్ లాగా వచ్చేసింది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఉదయాన ఇక్కడికి వచ్చి అందరినీ చూడటం ఏర్పాటు లేని వల్ల జరుగుతున్నది. దాన్ని కూడా అందరం గ్రామస్తులు చూసాం, చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయినాం. దాన్ని తొందరలో నీళ్లు పోయే ఏర్పాటు కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఉండేటువంటి ఈ గిరిజనులకంతా కూడా వాళ్ళకి ఆహారం కోసం మన కొత్తపల్లి రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు ఆ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ ప్యాకెట్లు పంచడం కూడా జరిగింది. కాబట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా గిరిజన్స్కి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అపారమైనటువంటి అభిమానం వాళ్ళకి. మా యొక్క తెలుగుదేశం గవర్నమెంట్ కూడా గిరిజన్స్ అంటే విపరీతమైన ఆదరాభిమానాలు ఉన్నాయి. అందుకని వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా మేము కలిసికట్టుగా గ్రామస్తులు అందరూ తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు ఎల్లవేళలు అందిస్తాం. వాళ్ళ ఆపదకి లేకుండా వాళ్ళని కాపాడుతామని చెప్పి తెలియజేస్తూ, వాళ్ళకి ఎప్పుడైనా సరే ఒక మాట తెలియజేస్తే కొత్తపల్లి రమేష్ కుమారు ఈ గ్రామస్తుల యొక్క ఆధ్వర్యంలో దాన్ని తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తూ వాళ్ళకి భోజన ఏర్పాట్లు జరిగింది. వర్షం కూడా తగ్గుముఖం పట్టింది. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినా వాళ్ళు వచ్చి తెలియజేస్తే వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని తెలియజేస్తున్నాం. ఈ భారీ వర్షాలకి అనేక కాలనీల్లో వర్షం నీరు వచ్చినా కూడా ఇక్కడ ఎక్కువగా ఈ సబ్స్టేషన్ గిరిజన కాలనీకి ఎక్కువ ప్రభావం ఉంది. ఉదయాన్నే వచ్చి ఇక్కడంతా కూడా పరిశీలన చేశాము. వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు గుడిసెల్లో. వాళ్ళకి చెప్పి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, మాకు అక్కడ షెల్టర్ కూడా ఉంది, అక్కడికి రమ్మని కూడా చెప్పాము. అట్లా వీళ్ళందరికీ కూడా ఎటువంటి వీళ్ళ గ్యాస్ స్టవ్లు కానీ ఏం లేవు, కట్టెలు కూడా తెచ్చుకొని చేసుకునే దానికి కూడా ఇబ్బందిగా ఉండేటట్టుగా వీళ్ళకి భోజన వసతి కూడా ఏర్పాటు చేసి దాదాపు ఒక 100 మందికి ఇప్పుడు ఆ ప్యాకెట్స్ ఇవ్వడం కూడా జరిగింది. వీళ్ళందరికీ కూడా అక్కడ ఇల్లు కేటాయించున్నాము ఆ సబ్స్టేషన్ వెనక కాలనీలో. అయితే మధ్యలో గవర్నమెంట్ మారడం, వాళ్ళు గిరిజనుల ఇల్లు కట్టకుండా బాగా ఉండే భూస్వాముల ఇల్లు ఒక 5-6 కట్టి అక్కడ చేతి నీళ్ళు వస్తున్నాయని అని చెప్పేసి ఈ విధంగా ప్రచారాలు చేస్తున్నారు. ముందు ఎవరి అవసరమో, ఎవరి కోసం ప్లాట్లు ఇచ్చామో వాళ్ళకి చేయాల్సిన అవసరం ఉంది. గిరిజనులు గతంలో కూడా ఈ గిరిజనులకు పాపం ఇళ్ళకి కట్టుకుంటుంటే ఇక్కడే కడుతున్నా కూడా ఒక భూస్వామి అడ్డం పడ్డాడు అప్పట్లో. అప్పుడు కోర్టుకు పోయాం. తర్వాత ఈయన అక్కడ ఏర్పాటు చేశాము. వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు ఈ కాలనీ మీద. జెమినీ కంపెనీ వాళ్ళు దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకొని ఒక కాలనీకి సంబంధించి అక్కడ వెనక సబ్స్టేషన్ దగ్గర ఉండే కాలనీలో వాళ్ళకి వీధులు ఏర్పాటు చేయడం కానీ, ఆ డ్రైన్ వాటర్ పోయేదానికి కూడా ఒక డ్రైన్ కడతామని చెప్పేసి కూడా ఎమ్మెల్యే గారి సూచనలతో వాళ్ళు చేస్తున్నారు. త్వరలోనే ఆ పనులు మొదలుపెట్టిన తర్వాత వీళ్ళందరూ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. వీళ్ళందరూ కూడా మేము ఒకటే మనవి చేశాము, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు,
విఆర్ఓ గారు వచ్చారు, ఎంఆర్ఓ గారు వచ్చారు, అందరు చూశారు, సెక్రటరీ గారు కూడా వచ్చి చూసిపోయారు. అందరు నంబర్లు ఇచ్చున్నాయి గ్రామస్తులు, కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉదయం వీళ్ళందరూ వచ్చారు. అందరం వచ్చి చూసి వీళ్ళ పరిస్థితిని చూసి వెంటనే ఈ ఏర్పాటు కూడా మేము వెంటనే భోజన సహాయం కూడా చేయడం జరిగింది. అందరు రాత్రికి ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా అక్కడ మా స్థలంలోనే ఉండమని కూడా చెప్పొచ్చాం. వాళ్ళకి ఆ నంబర్లు కూడా ఇచ్చాం. వాళ్ళకి జాగ్రత్తగా చూసుకుంటాం. రాబోయే రోజులు వాళ్ళకి అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి త్వరలోనే వాళ్ళని అక్కడికి షిఫ్ట్ చేసేదానికి ప్రయత్నం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరపున డిసెంబర్ 13 మరియు 14వ తేదీల్లో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్, మెడికల్, ఆర్కిటెక్చర్, హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటారు. వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు, ఉన్నత విద్యా అవకాశాలు, విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు. ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్స్ నందు అడ్మిషన్ తీసుకున్నా కూడా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి.